గంభీరావుపేట మండల కేంద్రంలోని బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు దేశెట్టి రాజశేఖర్ పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటు చేసిన మండల యువజన యువ నాయకులు కలిసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని అగ్రకులాలు అనుకుంటున్నాయని, దీన్ని సహించబోమని, ఎవరూ అడ్డుపడినా బీసీ రిజర్వేషన్ ఆగదని, తెలంగాణ వచ్చినప్పటి నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఇప్పుడైనా బీసీలందరూ మేలుకోవాలని, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన బీసీ సంఘం అధ్యక్షులు దేశెట్టి రాజశేఖర్, బీసీసీఎల్ అధ్యక్షులు గుర్రం రాజు, మెల్ల శ్రావణి, కొత్తపల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎక్కాలు దేవి చంద్రం, కోశాధికారి సంతోష్, సంయుక్త కార్యదర్శి బాబు, సలహాదారులు చంద్రగౌడ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘం తరపు నుంచి మా గంభీరావుపేట మండలం యువజన అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈ అగ్ర కులాలు, అగ్రవర్ణాలు చేసిన స్టే, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే మా బీసీలకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా బీసీలకు ఎటువంటి అన్యాయం జరిగినా, రాబోయే రోజుల్లో కూడా ఏం అన్యాయం జరిగినా ఊరుకునే లేదని మేము బీసీ యువజన సంఘం తరపున ప్రతి ఒక్క గ్రామం నుంచి మా బీసీ సంఘ యువజన సభ్యులు అందరూ వచ్చారు. కొన్ని అనివార్య కాలాలు కొంతమంది రాలేకపోయారు. దానికి నేను చింతిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, బీసీ యువజన ఇప్పటి నుంచి బీసీలకు యువజన మా మిత్రులందరికీ ఏ చిన్న అగ్రకరణాలు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని బీసీల మీద వ్యతిరేకత వస్తే ఇప్పటి నుంచి ఊరుకునే లేదని పటాకడుగా ఖండిస్తున్నానని